రేపటి నుంచి అమలు 60 నుంచి 90 ఏళ్ళు సుప్రీంకోర్టు శుభవార్త అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. వీడియో స్కిప్ చేయదండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్కి, సీనియర్ సిటిజన్స్కి అందరికీ చేరుకుంటుంది. ముఖ్యంగా 60 నుంచి 90 ఏళ్ళున్న ప్రతి ఒక్క వ్యక్తికి, పెన్షనర్కి సుప్రీంకోర్టు అదిరిపోయే సంచలన తీర్పు ఇస్తూ రేపటి నుంచి అమలుకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసిన చూస్తున్నాం. సీనియర్ సిటిజన్ల అపార కార్యాలయ అనుభవం, వృత్తి నైపుణ్యం, కార్యదక్షతలను దేశాభివృద్ధికి ఉపయోగించుకోవాలని, ముఖ్యంగా పెన్షనర్స్ విషయంలో ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మనకి ఈ యొక్క ఆదేశాలు అయితే జారీ చేసింది. అదేవిధంగా పెన్షన్ విషయంలో పెంపునకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం చూస్తున్నాం. సో ముఖ్యంగా రేపటి నుంచి మనకి అమలు కాబోయే విషయం ఏంటంటే ఇక్కడ చూస్తున్నాం, సొంతంగా మనకి న్యాయవాదిని నియమించుకునే స్తోమత లేని నిందితులకు లీగల్ ఎయిడ్ కింద ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు ఉందని స్పష్టం చేసింది. ఇది మనకి అమలు చేయాలని చెప్పి అన్ని హైకోర్టులకి మనకి సుప్రీంకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది ఫ్రెండ్స్. ఇది ఒక మంచి గుడ్ న్యూస్. ముఖ్యంగా స్తోమత లేని వారికి ఉచిత న్యాయ సహాయం ఇప్పటి నుంచి మనకి అందించబోతుంది సుప్రీంకోర్టు. దీనివల్ల భారీగా మనకి 60 నుంచి 90 సంవత్సరాల లబ్ధి పొందుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి అన్ని హైకోర్టులకు కూడా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఖచ్చితంగా ఈ ఆదేశాలను అన్ని కింది కోర్టులు ఖచ్చితంగా పాటించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి దేశంలోని అన్ని హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, ప్రధాన న్యాయమూర్తులకు స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి మనకి కె వినోద్ చంద్రన్తో కూడినటువంటి ధర్మాసనం అయితే ఈ ఆదేశాలు అయితే ఇచ్చింది. ముఖ్యంగా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఖచ్చితంగా అన్ని కోర్టులు కూడా మనకి ఇప్పటి నుంచి ఈ యొక్క నిర్ణయాన్ని అయితే అమలుపరచాలి. ఇక్కడ చూస్తూ ఉన్నాం, ముఖ్యంగా మనకి ఈ యొక్క హక్కు అయితే ఇప్పటి నుంచి ఉంటుందని కింది కోర్టులు తప్పనిసరిగా తెలియజేయాలని చెప్పి ఆదేశించింది. ముఖ్యంగా 60 నుంచి 90 ఏళ్ళ అందరికీ గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.